నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. కేంద్రం రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. సామాజిక సంస్థలు ప్రజలతో సంభాషించాలని, అణగారిన వర్గాల వారిని కలుపుకొని పోయేలా చూడాలని సూచించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో ప్రధాని ఈ మేరకు ప్రసంగించారు. రాజ్యాంగం పరిధిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసేందుకు గవర్నర్ పదవి చాలా దోహదపడుతుందని మోదీ అన్నారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాలు, అక్కడ ఉన్న కేంద్ర సంస్థలు మెరుగైన సమన్వయంతో పనిచేయడం అవసరమన్నారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత సమన్వయాన్ని పెంపొందించేందుకు మార్గాలు అన్వేషించాలని గవర్నర్లకు సూచించారు. ఐక్యతాభావం మరింత పెరిగేలా చూడాలన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన 3 నేర న్యాయ చట్టాలు దేశం ఆలోచన ధోరణిలో మార్పునకు సంకేతాలని పేర్కొన్నారు. ఇక విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా రూపొందించిన జాతీయ విద్యా విధానం సమర్థంగా అమలయ్యేలా రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల కులపతుల హోదాలో తమ వంతు కృషి చేయాలని గవర్నర్లను కోరారు. ఇక గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమ్మిళిత అభివృద్ధి కోసం ఆలోచనలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క, మై భారత్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గవర్నర్ల సదస్సులో ప్రసంగించారు. ఈ రోజు కూడా సదస్సు కొనసాగనుంది. ఇక ఇందులో భాగంగా గవర్నర్లు ఉపగ్రూపులుగా ఏర్పడి కేంద్రం రాష్ట్రాల సంబంధాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు సహా పలు అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరపనున్నారు. ఇక దేశంలో 8 కీలక జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా లాజిస్టిక్ సామర్థ్యం, కనెక్టివిటీలను మెరుగుపరిచేందుకు 50,655 కోట్లతో 936 కిలోమీటర్ల పొడవున్న రోడ్డు కారిడార్ను నిర్మించనున్నారు. ఈ 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,42,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక దేశ మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్టులు పరివర్తనాత్మక ప్రోత్సాహాన్ని అందిస్తాయని ప్రధాని అభివర్ణించారు. భారత ఆర్థిక వృద్ధిపై ఇది గుణాత్మక ప్రభావాన్ని చూపించడమే కాక ఉపాధి అవకాశాలను పెంచుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ దేశ నిర్మాణంతో పాటు అనుసంధానిత భారత్ పట్ల తమ ప్రభుత్వ నిబద్ధనను నొక్కి చెబుతుందని మోదీ రాసుకొచ్చారు.